హైయెస్ట్ చేసిందని చెప్పచ్చు. ఉమ్, ఎందుకంటే నష్టంని ఇక్కడ కౌంట్ చెప్పలేం, నష్టం దానికి 10 రెట్లు ఉంటుంది. అవును. కానీ ప్రభుత్వం అంతా ఇవ్వలేదు కదా, ఉమ్, చేయలేదు కదా. అవును. కాబట్టి ప్రభుత్వం ఎంతవరకు చేయగలదు అనే దాంట్లో మినిమం కాకుండా మ్యాక్సిమం చేసింది, ఉమ్, ఉదారత చూపించింది. ఉమ్, ఇంతకుముందు మనం ఒక డిబేట్లో 1 వీక్ బ్యాక్ మాట్లాడుకున్నాం ఈ వరదలకు సంబంధించి పరిహారం మీద పత్రికల్లో 10,000 రూపాయలు 5,000 అంటున్నప్పుడు అది కరెక్ట్ కాదు. ఉమ్, ఎందుకంటే ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి డబ్బులు ఏ విపత్తు నివారణ నిధి నుంచినో ఇవ్వాలంటే ఆ లిమిట్ లెక్కలయ్యే ఉన్నాయి. వాటి ప్రకారం అయితే గనక సాధ్యం కాదు. ఎందుకంటే ఇక్కడ వచ్చినటువంటిది మామూలుగా ముందు తెలిస్తే వచ్చే వరదల్లో అయితే అన్నీ దాచుకుంటారు. ఉమ్, తెలియకుండా వచ్చి పడినటువంటి నీటి వల్ల కట్టుబట్టలతో నిలబడ్డటువంటి వాళ్ళు కాబట్టి ఎంతో కొంత ఎక్కువ ఉంటేనే బెటరు అన్నప్పుడు మీరు అడిగారు ఎంత ఉంటే బెటర్ అంటే మినిమం 25,000 ఇవ్వడం అనేది కరెక్ట్ అని మనం ఆ రోజున మాట్లాడుకున్నాం. అవును. అవును. ఇవాళ ఆ 25,000 అన్నటువంటిది ప్రకటించడం చాలా మంచి పరిణామం. చాలా బాధ్యతాయుతంగా స్పందించారు చంద్రబాబు. అనేక మంది అంటే స్వయంగా చంద్రబాబు గారి నీళ్లల్లో నానుతా తిరగటం, ఉమ్, రోజుల తరబడి ఆ నీళ్లలో ఉండటం, దానివలన మీడియా అటెన్షన్, సోషల్ మీడియా అటెన్షన్ అంతా అది హైలైట్ అవ్వడంతో అది గమనించినటువంటి అనేక సంస్థల వాళ్ళు స్వయంగా వచ్చి డబ్బులు విరాళాలుగా ఇచ్చారు. కోట్లకి కోట్లు వచ్చింది. మనం ఆ రోజునే అనుకున్నాం